ఆనందం క్వశ్చన్ లేదు ఇంకా. ఇలా ఒళ్ళో అమ్మ పడుకోబెట్టుకుందో తృప్తి, అమ్మ అన్నం పెట్టిందో అమృతం, అమ్మ చెయ్యి పెట్టి తల మీద ఆశీర్వచనం చేసిందో బ్రహ్మగారి ఆశీర్వచనం. అందుకని సౌందర్యమే అమ్మ, ఇంకా ఆనందం ఏమిటి ఇంకా? అందుకని సౌందర్య లహరి అన్నారు శంకర భగవత్పాదులు. కాబట్టి కొణత్కాంచీదామాకరి కలభ కుంభస్తనత పరిక్షీణ మధ్యే, సన్నని నడుమున్న దానివి. అంత సన్నటి నడుము ఎందుకుంది? ఇంతమంది బిడ్డల్ని కనాలి కాబట్టి. ఆ బ్రహ్మకీట జనని, ఆమె ఏమన్నా ఒక్క మనకే తల్లా? ఈ సమస్త భూతములకు ఎన్ని ప్రాణులున్నాయో అన్ని ప్రాణులకు ఆవిడే తల్లి. అందుకే శంకరాచార్యులు వారు మాట అంటారు, అబ్బా ఏమనుభవించారో మహానుభావుడు. రైలు ఎక్కి వెళ్ళిపోతున్నప్పుడు వెంకటాచలం వెళ్ళి పుట్టు జుత్తులు ఇచ్చి చంటి పిల్లాన్ని ఎక్కించుకుని వస్తూ ఉంటారు. ఎవరు నేర్పారా తల్లికి? దానికి ఏమైనా శిక్షణా కేంద్రాలు ఉంటాయా? ఏదో వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి లోయర్ పేరు తెచ్చుకుంటారు. ఆ పసిపిల్లాన్ని అటు పడుకోబెట్టుకుని తల్లి ఇటు పడుకుంటుంది. అటుపక్క నుంచి ఇంకో రైలు ఎడుతుంది, పెద్ద చప్పుడు వస్తుంది. ఈ పిల్లాడు ఉలిక్కి పడతాడు. అమ్మ వెంటనే నిద్ర లేచి ఆ పిల్లాడి వీపు మీద చెయ్యేసి గుండెల దగ్గరికి లాక్కుంటుంది. వాడంతే పడుకుంటాడు. భద్రత, భయరహిత స్థితి, అమ్మ స్పర్శ చాలు. కాబట్టి ఇంతమంది బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి అమ్మ ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది తన పిల్లలందరినీ. అందుకే శంకరులు అన్నారు, దృశాగ్రాఘీయస్యాదర దళిత నీలోత్పల రుచా దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అన్నారు ఆ శ్లోకంలో సౌందర్యలహరిలో. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఇంకా దూరం చూస్తుందట కళ్ళిలా తిప్పుతూ. అంత పెద్ద కళ్ళు ఆవిడ ఇక్కడ వరకు ఉంటాయి. అందుకే ఆకర్ణాంత విశాల నేత్రములు అంటారు. ఇక్కడ వరకు కళ్ళు ఉంటే అసహ్యంగా ఉండదా అండి అని మీకు అనుమానం రావచ్చు. మీరు ఎప్పుడైనా భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి అని ఉంది, ఆ తల్లి దర్శనం చేసి చూడండి. ఆవిడ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి. ఇక్కడ వరకు ఉన్న కళ్ళతో అమ్మ అందం ఏమిటో చూడాలంటే, ఆ తల్లి సౌందర్యం చూడాలంటే మావుళ్ళమ్మ తల్లిని చూస్తే ఆకర్ణాంత విశాల నేత్రముల యొక్క సౌందర్యం అర్థమవుతుంది. కాబట్టి ఆమె ఎప్పుడు బిడ్డల్ని చూసుకుంటుంది. బిడ్డల్ని కన్న తల్లి కాబట్టి పరిక్షీణ మధ్యే పరిణత శరచంద్రవదన, ఆ తల్లి యొక్క ముఖమండలం పరిణత శరచంద్రవదన. నేను ఈ శ్లోకంలోకి ఎందుకు వచ్చానంటే లలితా సహస్రంలోంచి అక్కడ 4 బాహువులే చెప్తారు వ్యాసుడు, ఒక మూర్తినంతటినీ చెప్తున్నారు శంకరులు, రెండింటిని అన్వయం చేస్తున్నారు. అందుకని బట్టి పరిణత శరచంద్రవదన, పరిణత చంద్రుడు అని ఒక చంద్రుడు, ఆయన ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి తిథులలో కనపడతాడు. ప్రత్యేకించి పౌర్ణమి నాడు కనపడతాడు. ఒక్క ఆశ్వీజ మాసంలో కనపడేటటువంటి పౌర్ణమి నాటి చంద్రుడికే పరిణత చంద్రుడిని పేరు. వెన్నెలలో అసలు ఆరబోసేస్తాడు, అంత గొప్పగా ఉంటుంది. దాన్నే రాకాబింబము అని పిలుస్తారు. ఆ పౌర్ణమిని, ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాటి చంద్రబింబాన్ని పరదేవతోపాసకులు అందరూ స్తోత్రం చేశారు. ముత్తుస్వామి దీక్షితర్ వారని ఆయనకి కామాక్షి పరదేవత పిలిస్తే పలికేది. మహానుభావుడు, కారణజన్ముడైన గురువు గారు అనుగ్రహం పొందినవాడు. ఆయన రాకా శశివదని అని ఓ కీర్తన చేశారు. అలాగే మూకశంకరులు రాకాచంద్ర సమాన కాంతి వదనానాకాధిరాజస్తుత అంటూ ఓ శ్లోకం చేశారు. రాకాచంద్ర సమాన కాంతి వదన అంటే పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రుడే కాదు, పరిణత చంద్రుడు అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి. ఆ ఒక్క చంద్రుడికే పరిణత చంద్రుడని పేరు. ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పౌర్ణమి నాడు ఉండేటటువంటి చంద్రబింబం ఎంత అమృతాన్ని ఒలికిస్తూ, ఎంత చల్లగా, ఎంత ఆనందాన్ని ఇస్తుందో అమ్మవారి ముఖమండలం అలా ఉంటుంది. ఎందుచేత అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, అసలు ముందు భయం తీరిపోయేది ఎక్కడ అంటే, శంకరులు ఒక చోట అంటారు సౌందర్యలహరిలో, వరత్రాసత్రాణ అంటారు. త్రాస త్రాణ, భయం నుంచి ఉద్ధరించాలి. ఎప్పుడు మీరు వెళ్ళి ఏమైనా కష్టం చెప్పుకోవాలంటే అవతల వారి ముఖం ప్రసన్నంగా ఉంటే కదా మీరు ఏమైనా మాట్లాడడం. ఆయనే ముటముటలు ఆడిపోతున్నాడు అనుకోండి, మీరు శబ్దం అనుకున్న సగం మర్చిపోతా ఏడు చెప్పు అన్నాడు అనుకోండి, ఏడు మాట్లాడతారు. అందుకే అధికారిగా ఉండడానికి మొదటి యోగ్యత ఏమిటంటే ఎన్హాన్స్డ్ లిజనింగ్ స్కిల్స్. అవతల వాడికి చెప్పడం వచ్చినా రాకపోయినా జాగ్రత్తగా వినగలిగిన నైపుణ్యం ఇద్దరికి ఉండాలి, అధికారికి వైద్యుడికి. ఎంతసేపు చెప్తావా అన్నాడు అనుకోండి, వైద్యుడికి చెప్పేది మర్చిపోతాడు. రోగికి అన్నీ చెప్పడం వచ్చేసినటువంటి గొప్ప వాగ్విశారదుడు కాడు ఆయన, వచ్చి ఏవేవో చెప్తాడు, వినాలి.
వైద్యుడు. విని జాగ్రత్తగా నవ్వుతూ అర్థం చేసుకున్నప్పుడు వైద్యం చేయాలి. అంతేగాని అస్తమానం ఇలా టైం చూసుకుని 2 నిమిషాలే అంటే ఇంకేం వైద్యం చేస్తావు నువ్వు? అందుకని ఆ తల్లి అలా కాదు. ఆమె ముఖమండలం ఎలా ఉంటుంది అంటే అమృతం కురిసిపోతున్నట్టు ఉంటుంది. చంద్రుడికి ఒక లక్షణం ఉంది. చంద్రుడి నుండి సుధావృష్టి పడుతుంది. అమృతం ఎక్కడి నుంచి పడుతుంది అంటే చంద్రబింబంలోంచే పడుతూ ఉంటుంది. ఎందుకంటే లోకంలో ఒక లక్షణం ఉంది, శివలింగం వేడెక్కకూడదు. శివలింగం వేడెక్కిపోయింది అనుకోండి, ప్రత్యేకించి దేవాలయాల్లో శివలింగాలని చెప్పేది, దేవాలయంలో ఉండే శివలింగం కానీ వేడెక్కితే ఊరికి అరిష్టం. శివలింగం చల్లగా ఉండాలి ఎప్పుడు. శివలింగం చల్లగా ఉండాలి కాబట్టే ధారాపాత్ర కడతారు పైన, అందులోంచి ఎప్పుడు నీళ్లు పడుతూ ఉంటాయి. శివలింగం చల్లగా ఉంటే మన మనసులన్నీ చల్లగా ఉంటాయి. అందుకే మీకు లోకంలో చూడండి, పుట్టకూడని నక్షత్రంలో కొడుకు పుట్టాడు, రుద్రాభిషేకం చేసుకోండి. భయం వేస్తోంది, రుద్రాభిషేకం చేసుకోండి. అపమృత్యు దోషం ఉంది, రుద్రాభిషేకం చేసుకోండి. ఏమిటోనండి కలిసి రావట్లేదు, రుద్రాభిషేకం చేసుకోండి. అన్నిటికీ అదే మందు, రుద్రాభిషేకం చేసుకోండి. రెండవది ఏమిటో తెలుసా? సుందరకాండ చదువుకోండి. మూడవది సౌందర్యలహరి. నాలుగవది లేదు ఇంకా లోకం. ఈ మూడే. కాబట్టి ఆ శివుడికి అభిషేకం చేసేటప్పుడు ధారాపాత్ర కట్టి నీరెప్పుడు పడేటట్టు చేస్తారు. ఎందుకు అలా చెయ్యాలి అంటే యజుర్వేదం ధ్యాన శ్లోకంలో చెప్పింది, ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణిందు వాంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచాభా సమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాల సులలిత వపుష శాంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. ధ్యాయేత్, ధ్యానం చేస్తే చాలు. ఆ అభిషేకం జరిగేటప్పుడు నువ్వు వెళ్ళి చెయ్యక్కర్లేదు, అది చూస్తూ ధ్యానం చేయాలి. ఈప్సిత సిద్ధయే, నీ కోరిక తీరుతుందన్నారు. అందుకే శ్రీరుద్రానికి ఓ ప్రశస్తి ఉంది, అభిషేకం చెయ్యక్కర్లేదు. ఎవరైనా ఎక్కడైనా ఆపదలో ఉంటే చదవడం సరిగ్గా వచ్చిన వాడు ఇక్కడ రుద్రపారాయణం చేసి వాళ్ళ చేతిలో పోస్తున్నానని తీర్థం వదిలిపెడితే అవతల వాళ్ళకి రోగం కుదురుతుంది. అంత గొప్పది శ్రీరుద్రం. అటువంటి రుద్రం యజుర్వేదం మధ్యలో ఉంది. అటువంటి రుద్రానికి ప్రార్థనా శ్లోకంలో, ధ్యాన శ్లోకంలో ఓ మాట చెప్తారు, ఈ బ్రహ్మాండమంతా శివలింగాకృతిని పొంది ఉంటుంది. అందుకే కాళహస్తీశ్వర మాహాత్యము, కాళహస్తీశ్వర శతకం కాదు, మాహాత్యం చేస్తూ దుర్జటి సువర్ణముఖరి, సువర్ణముఖి కాదు దాని పేరు, సువర్ణముఖరి నదీ స్నానం చేసి బయటికి వస్తే ఆయనకి బ్రహ్మాండమంతా కలిపి శివలింగంగా కనపడింది. ఉదయగ్రావము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిద్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానిబహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బప్పి ప్రాచీ దిశన్ అన్నాడైన. ఈ బ్రహ్మాండం అంతా శివలింగం అయితే శివలింగం పానవట్టం ఎప్పుడు ఉత్తర దిక్కుకు ఉండాలి. అభిషేక తీర్థం అంతా ఉత్తరంగా వెళ్ళి పడిపోతుంది. ఈ సముద్రం ఏమిటో తెలుసా? దేవతలు చేసిన అభిషేక తీర్థాలన్నీ వెళ్ళి పడిపోయి అదే సముద్రం అన్నాడు ఆయన. ఆ నక్షత్రాలే వాళ్ళు చేసిన పూల పూజ ఈ బ్రహ్మాండం అన్న శివలింగానికి. అదిగో ఆ మంచు తెరలే శివలింగానికి పట్టిన ధూపం. నాకు ఈ బ్రహ్మాండం అంతా శివలింగంగా కనపడుతుంది అన్నాడు. కాబట్టి అమృత ధార పడుతూ ఉంటుంది చంద్రుడిలోంచి. ఈ బ్రహ్మాండము శివలింగం అయితే ధారాపాత్ర చంద్రుడు. అందులో ఉంచి పడేటటువంటి అమృతపు చుక్కలతో ఆయన తడుస్తాడు. అందుకే ఒక విశేషమైన శివస్వరూపం ఉంటుంది. అందులో 4 చేతులతో ఉండి ఇలా 2 చేతులలో 2 పాత్రలు పోసుకుంటున్న 2 పాత్రలతో ఉంటాడు. ఈ శ్లోకానికి వ్యాఖ్యాన రూపం అది. ఆ చంద్రుడి నుంచి కరిగి పడుతున్న అమృతాన్ని పాత్రలతో పట్టుకుంటాడు. పట్టుకుని ఇలా 2 చేతులతో పోసుకుంటూ ఉంటాడు, మళ్ళీ 2 చేతులతో పట్టుకుంటూ ఉంటాడు. అమృతం పోసుకుని తడుస్తూ ఉంటాడు. శివలింగం ఎంత చల్లబడితే మన కోరిక అంత తీరుతుంది. శివలింగానికి అభిషేకం చెయ్యకుండా పొడారిపోయేటట్టు విడిచిపెడితే అరిష్టం వస్తుంది. అమ్మవారి ముఖమండలాన్ని చూస్తే ఆమె ముఖంలో నుండి స్రవించేటటువంటి అమృత ధార తాగుతాడు. దానికి తోడు ఆవిడ ఎప్పుడు చిరునవ్వు నవ్వుతూ కూర్చుంటుంది. చిరునవ్వు అంటే ఏదో పెద్ద నవ్వు కాదు, నోరంతా తెరిచి పెదవులు విచ్చుకోనట్టుగా విచ్చుకుని లోపల దంతపంక్తి యొక్క కాంతి కనపడేటట్టుగా ముఖమునందు స్వచ్ఛమైన భావన ప్రకటింపబడేటట్టుగా నవ్విన నవ్వుకి శుచిస్మిత, అది చిరునవ్వు.
వాల్మీకి మహర్షి సుందరకాండ చేస్తూ తృణమంతరథ కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు సీతమ్మ తల్లిని. శుద్ధమైన నవ్వు, పవిత్రమైన నవ్వు. ఆ తల్లి ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటుంది. శంకరాచార్యులు వారు అమ్మవారి చిరునవ్వు మీద ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. ఆవిడ ఎంత చిరునవ్వు నవ్వుతూ ఉంటుందంటే, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచి కదియా అన్నారు. కాంచి శంకరులు ఎక్కడ ప్రయోగించినది వేస్తుంటారు. కాంజీ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కేరళలో కూడా సంస్కృతానికి ప్రత్యామ్నాయంగా కాంజీ, గంజికి కాంజీ అంటారు. కేరళలో కాలడీలో పుట్టారు కదా, అభిమానాన్ని చూపించారు. కాంజీ గదియా అని. కాంచి కాంజీ అంటే గంజి. ఆ శ్లేష వచ్చేటట్టుగా పడింది. శంకరుల యొక్క వాంగ్మయం అంటే అలా ఉంటుంది మహానుభావుడు.